తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక పార్టీ ద్వారా, ఒక జెండా ద్వారా, ఒక భావజాలంతో ఉన్న వ్యక్తుల ద్వారా వచ్చింది కాదు. ఇది ఏదో కేసీఆర్ తోటి ప్రారంభమైంది కాదు, ఇన్నయ్యతో ప్రారంభమైంది కాదు. లేకపోతే మనం ఏదైతే మలి దశ, చివరి దశగా చెప్పబడే వాళ్ళతోటి ప్రారంభమైంది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఏదైతే ఉందో ఇది దాదాపుగా కొన్ని దశాబ్దాల తరబడి ఉన్నటువంటి ఒక ఆకాంక్ష ఇది. ఓకే. నిజాం పాలన ఉన్నప్పుడు కానీ, నిజాం పాలన తదనంతరం కానీ మనందరికీ తెలుసు, నిజాం పాలన ముగింపు తర్వాత దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత మొట్టమొదటి 15 ఆగస్టు జరుపుకున్నటువంటి ప్రాంతం కూడా ఇదే. దాని తర్వాత 1953లో హైదరాబాద్ స్టేట్గా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో కలిపి హైదరాబాద్ స్టేట్ పరిపాలన కొనసాగింది. అప్పుడు మనం ఒక స్టేటు, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియటు, ఒక ముఖ్యమంత్రి, ఒక క్యాబినెటు, ఇట్లా 3 సంవత్సరాలు రాష్ట్రంగా కొనసాగిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి ఏదైతే ఆ రోజు నెహ్రూ గారి నాయకత్వంలో నూతన రాష్ట్రాల ఏర్పాటు జరిగినాయో అందులో భాగంగా ఆంధ్ర వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా, వాళ్ళు చేసిన మోసంలో భాగంగా, వాళ్ళు చేసినటువంటి రహస్య ఒప్పందాల్లో భాగంగా ఒక స్టేట్గా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇంకొక స్టేట్గా ఉన్నటువంటి ప్రాంతంతో మర్జ్ కావాల్సిన పరిస్థితి, విలీనం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా ఆంధ్రప్రదేశ్కి అవతరణ చెందినప్పటి నుంచి మొదలుకుంటే 2014 29వ రాష్ట్రంగా పార్లమెంటు అంటే లోక్సభ, రాజ్యసభలో తీర్మానమయ్యి రాష్ట్రపతి గారి చేత గెజిట్ విడుదల అయిన తర్వాత వరకు ఇది సుదీర్ఘకాలం కొనసాగినటువంటి ఒక ఉద్యమ ప్రస్థానం. ఇది నా వల్లనో కేసీఆర్ వల్లనో ప్రారంభమైందని చెప్పుకోకుండా ఆ ప్రస్థానంలో, ఆ క్రమంలో, ఆ బాటలో, ఆ నేపథ్యంలో మేము మా పాత్ర పోషించడం. అంతేగాని దీంట్లో టీఆర్ఎస్ గొప్పతనమో, లేకపోతే కేసీఆర్ గొప్పతనమో, లేకపోతే ఇన్నయ్య లాంటి వాళ్ళ గొప్పతనం అని మనం చెప్పుకుంటే అది చరిత్రను మనం వక్రీకరించినట్టు అవుతుంది, చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది, చరిత్రను హేళన చేసినట్టు అవుతుంది. మొట్టమొదటిగా ఉద్యమ ప్రస్థానంలో మా పాత్రను మేము పోషించడము. ఆ పోషించే క్రమంలో 1999 నుంచి అంటే 97లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం భువనగిరి కేంద్రంగా ఏదైతే బెల్లి లలిత ప్రస్థానం మనం మాట్లాడుకుంటామో అక్కడి నుంచి మొదలుకుంటే 99లో ఒక రాజకీయ పార్టీగా ప్రస్థానం ప్రారంభిస్తేనే ఆర్టికల్ 3A ప్రకారము మనం నూతన రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుందని ఏదైతే రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదన చేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు వీటితో పాటు పార్లమెంటు వేదికగా మన ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సినటువంటి ఒక రాజకీయ నేపథ్యం, ఒక రాజకీయ పార్టీ ఉండాలనే దాంతో అప్పటికే అలిగి, లేకపోతే దివాలు పడి, లేకపోతే చంద్రబాబు చేసిన మోసం వల్ల బాధపడుతూ ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ గురించి నేను ముందుకు వస్తానని అనడం, వీటన్నిటి క్రమంలో 99లో ప్రారంభమైన ప్రయాణం 2001 ఏప్రిల్ 27కి ఈ గులాబీ జెండాని రెపరెపలాడించి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదృశ్యంలో ట్యాంకుబండ్ విగ్రహాల సాక్షిగా టీఆర్ఎస్ని అక్కడ అనౌన్స్ చేయడం కానీ అసలు ఆ పేరు ఎట్లా వచ్చిందన్న మీకు ఆ థాట్? టీఆర్ఎస్ మీరే పదే చెప్తుంటారు కదా, నేనే నామకరణం చేసినది తెలంగాణ రాష్ట్ర సమితి అని. మీరు ఎలా వచ్చింది అది మీకు? అంటే ఏమైనా అప్పటికి ఇంకా చాలా ఆప్షన్స్ ఉండేనా? అంటే తెలంగాణ ప్రజా సమితి 69లో ప్రారంభమైంది, మనందరికీ తెలుసు. తర్వాత 72లో కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. అట్లా ఆ విధంగా ద్రోహం చేయబడ్డటువంటి ఆ ప్రస్థానం గుర్తుంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజా సమితి అనేది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితి నామకరణం చేస్తే అది ఆల్రెడీ పాపులర్ నేమ్, అది పీపుల్లో ఆల్రెడీ ఉన్నటువంటి నేమ్ కాబట్టి మనం రాష్ట్ర సమితి అని పెడదామని జస్ట్ మధ్యలో ఒక వర్డ్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈజీగా ప్రొనౌన్స్ చేసుకోవచ్చు, 3 అక్షరాలతోటి కూడిన నేమ్ ఉంటుంది అనే దాంతో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఐడెంటిటీ వస్తుంది, రాష్ట్రం అనే ఒక నినాదం బహిర్గతమవుతుంటుంది. సరే, సమితి అంటే ఒక కూటమిలాగా ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ రోజు నామకరణం చేయడం జరిగింది. 2000 అది ఆల్రెడీ 2000 సంవత్సరంలోనే దీన్ని నామకరణం చేసినాం. అట్లే మరి పార్టీకి జెండా ఎట్లా కూడా చర్చ వచ్చింది. జెండా వచ్చినప్పుడు
చాలా పార్టీలకి జెండాల మీద అనేక రకాల లోగోలు ఉంటాయి. ఈ తెలంగాణ లోగో తప్ప ఇంక మనకి ఏదో వద్దు ఇక్కడ అనే ఉద్దేశంతో మరి కలరు సింగిల్ కలర్ ఉంటే బాగుంటుంది. ఎక్కడ మారుమూల ప్రాంతంలోనైనా ఏ దుకాణంలో పోయి అట్లా దుకాణంలో పోయినా కొనుక్కొని వచ్చి వాళ్ళు జెండాని ఇది తెలంగాణ జెండా, ఇది నా జెండా, మా జెండా అనే రీతిలో ఉండే ఒక్కొక్క కన్వీనియంట్ ఉండే అటువంటి పరిస్థితి ఉండాలి. ఎక్కడో హైదరాబాద్లో ప్రింట్ చేయాలి, మనం పంపాలి అనే పరిస్థితి ఉండొద్దు అనే ఉద్దేశంతో సింగిల్ కలర్ ఏదైతే బాగుంటుంది. అప్పటికి చాలా ఉన్నాయి. అప్పటికి గ్రీన్ ఉంది, లేకపోతే ఎల్లో ఉంది, లేకపోతే బిఎస్పికి ఉన్న కలర్ ఉంది. ఇట్లా అనేక కలర్లు సింగిల్ కలర్ అవన్నీ. కానీ అవి కాకుండా ఉండే కలర్ ఏదంటే దాంట్లో కూడా మీదే ముఖ్య పాత్ర. దాంట్లో కూడా దాని మీద మీతో పాటు ఈటెల రాజేందర్, అప్పట్లో నాయన నరసింహారెడ్డి గారు ఉన్నారన్న వాళ్ళు ఎవ్వరు లేరు. అసలు ఈటెల రాజేందర్ 2003లో వచ్చిండు పార్టీలోకి. మీరే సీనియర్. ఆయన కేసీఆర్ తో పాటు విజయరామారావు గారు ఏమన్నారు అప్పట్లో? డాక్టర్ విజయరామారావు గారు. విజయరామారావు కూడా తర్వాత కానీ మస్తునాచారి గారు మా చర్చల్లో రెగ్యులర్గా కూర్చునేది. మేము మాట్లాడుతున్నప్పుడు, డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమైనా ముఖ్యమైన పాయింట్స్ వస్తే కేసీఆర్ చెప్పేది రాయండి, చారి గారు రిజిస్ట్రేషన్లో మీ పేరు ఏమైనా ఉంటుందా? మా పేరు పెట్టలే మేము, ఎందుకంటే మా పేరు పెడితే అప్పటికి నా మీద కేసులు ఉన్నాయి, టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, వేరే నేపథ్యం ఉంది కాబట్టి. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏమైనా పనిచేశారని అప్పట్లో? పార్టీ కార్యదర్శిగా, జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి మీరు. ఓకే, అయితే విషయం ఏంటంటే ఒక్క నిమిషం మనం కొద్దిగా వెనకకి వెళ్దాం. ఫ్లాష్ బ్యాక్, చాలామంది మా ఆడియన్స్కి, వ్యూవర్స్కి మీ ఫ్లాష్ బ్యాక్ కూడా గురించి కావాలి. అసలు గాదె ఇన్నయ్య అనే వ్యక్తి తన జీవిత ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, విద్యార్థి దశలో అతడు మా నక్సలైట్గా అడవిలోకి వెళ్ళాడు. ఏది మన పీపుల్స్ వార్ కదా, మీరు పనిచేసింది పీపుల్స్ వార్ దగ్గరలో పనిచేస్తారు కదా. అసలు మీరు విద్యార్థి దశలో ఈ నక్సలైట్కి ప్రభావితం అంటే కావడానికి ఎలాంటి కారణాలు మీకు ప్రేరేపించినాయినా? అంటే మొదటిగా చెప్పుకోవాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక సామాజిక సేవలో ఉండాలి, ప్రజల పట్ల ఒక గురుతర బాధ్యతతో ఉండాలి, నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని. అంటే నేను మిషనరీలో, మా కుటుంబం క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి ఆ ప్రీస్టులు, తర్వాత నన్సు, వాళ్ళ పరిధిలో ప్రైమరీ స్కూల్లో నేను అక్కడే చదువుకోవడం వల్ల వాళ్ళ యొక్క సిన్సియారిటీ, వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగాలు చేసి ప్రజల కోసం పనిచేసేది, ఇవన్నీ కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అట్లా ప్రారంభమైనటువంటి ఆలోచన ఏదైతే నా మెదడులో పడ్డదో, ఆ తర్వాత నేను అదే 10th వరకు ఆ ట్రైనింగ్లో కూడా పోయి, అంటే బైబిల్ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ప్రీస్ట్ కావాల ట్రైనింగ్లో పోయి, ఎందుకో అదంతా నిజాయితీకి నిలువుటద్దంగా కనపడలే. ఏదో మాటలకి చేతలకి తేడా ఉంది ఇక్కడ. మనం చదువుకునే దానికినో ఆచరణకి ఏదో కొంత తేడా కనపడుతుందనే దాంతో మళ్ళీ నేను అక్కడ వాళ్ళని ప్రొటెస్ట్ చేయడము, నిరసన తెలిపిన తర్వాత నన్ను అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఎలాగొట్టడం తర్వాత నేను ఇంటర్మీడియట్ సికేఎం కాలేజ్ స్టార్ట్ అయింది. ప్రొటెస్ట్ చేయడం అక్కడి నుంచే. నేను మొదటి నుంచి నమ్మేది ఏంటంటే, ఆచరణకి మాటలకి తేడా ఉండొద్దు. కొద్ది తేడా ఉంటే పర్వాలేదు, కానీ మాటలు కోటలు దాటి, మాటలు చాలా గొప్పగా చెప్పి, నీతి మాటలు చెప్పి, అసలు ఇక ఎవరు ఊహించని మాటలు చెప్పి, ఆచరణ ఏమో చాలా చాలా గందరగోళం, హీనాధీనంగా ఉంటే దానికి అర్థం లేదు. ఆ విధమైనటువంటి జీవితంలో ప్రారంభించిన తర్వాత, అక్కడ ఇంటర్మీడియట్ పోయిన తర్వాత, అప్పటికే వరవరావు సార్, వరంగల్లో వరవరావు సారు, జీవన్ కుమారు, తర్వాత పీపుల్స్ వార్ పార్టీలో పోయి చనిపోయిన పెద్ద శంకర్ లింగమూర్తి సారు, ఇప్పుడు టీచర్గా రిటైర్ అయిన గంగాధర్ సారు, జీవన్ కుమార్, ఇట్లా అనేక మంది ఆ కాలేజీలో ఈ లెఫ్ట్ భావజాలంతో కూడిన వాళ్ళు ఉండడం, వాళ్ళ సింపుల్ లైఫ్ చూడడం, వాళ్ళ ఆచరణ చూడడం, వాళ్ళు స్టూడెంట్స్ పట్ల వాళ్ళ కన్సర్న్ చూపిస్తున్నప్పుడు కొంత అట్రాక్షన్ అయింది. తర్వాత నా వెతుకులాటలో ఏది ఏమైనా ప్రజల కోసం బతకాలి, సమాజంలో నా పాత్ర నేను పోషించాలి అని దాంతో మిలిటరీలో పోదాం అనుకున్నా. ఎయిర్ ఫోర్స్లో పోయినా. ఇక్కడనే బేగంపేటలో వచ్చి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నేను అప్లై చేసి అక్కడ సెలెక్ట్ అయినా. సెలెక్ట్ అయితే అప్పుడు ఏమైందంటే, అనుకోకుండా నేను అడ్రస్ ఇంటికి తీయడం వల్ల నా అపాయింట్మెంట్ లెటర్ ఇంటికి పోయింది. ఇంటికి పోతే మా నాయన చూసి, అరే మన ఇంట్లోనే 10 మంది జీతగాళ్ళు ఉన్నారు, 60 మంది కూలీలు పనిచేస్తారు రోజు, నువ్వేంద్ర ఎక్కడో పోయి జీతం చేసుడు, నువ్వు మంచిగా బైపీసీ చదివి డాక్టర్ కావాలని మేము అనుకుంటే, నాకు ఒక్కనికే ఒక వంట మనిషి, నేను ఉండడానికి ఒక రూము నా ఒక్కనికే, ఎవరితోటి సంబంధం లేదు.
ఆ? ఏ సంవత్సరం? వరంగల్లో 79, 80, 81 ఆ ప్రాంతం. అప్పటి మీ ఏజ్ 18 ఉంటుందన్న? 17, 10th అయిపోగానే కదా. అప్పటికి అట్లా భావజాలని ఎంతో అట్లా నేను చెప్పకుండానే పోయి అప్లై చేయడం, ఏది నాకు ఏదో ఒక తపన, ఏది ఏమైనా సరే నేను నా కోసం నేను బతకొద్దు, సమాజం కోసం బతకాలి అనేది బలంగా నాలో నాటుకుపోయినటువంటి వెతుకులాటలో ఫస్ట్ చర్చ్ అనుకున్నాం, చర్చ్ ప్రీస్ట్ ద్వారా అనుకున్నాం, తర్వాత ఏదో సైన్యంలో పోయి ఏదో చేయాలి, ఆ, దేశం కోసం ఏదో చేయాలని అది అనుకున్నాం, అది కాలేదు. ఆ వెతుకులాటలో ఈ అప్పుడు ఈ లెఫ్ట్ భావజాలంతో కూడినటువంటి మార్క్స్, లెనిన్, మావో ఆలోచన విధానంతో కూడిన భావజాలం అక్కడ డిస్కషన్లో అవన్నిట్లో అట్రాక్ట్ కావడం, అట్లా ఇక ఆ ప్రయాణం అట్లా ప్రారంభం. డిస్కంటిన్యూ అయిందన్న, చదువు కంటిన్యూ అవుతుందా అప్పటికి? అంటే ఇంటరు డిగ్రీలు అంతా చేసి నేను ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇక డిస్కంటిన్యూ, అంటే అక్కడ ఉండలేని పరిస్థితి అయిపోయింది. పోలీసులు, అరెస్టులు, జైళ్ళు ఇవన్నీ అడవిలోకి వెళ్ళిపోయారు. ఇక అయిపోయిన తర్వాత ఇక నేను అంటే రాయలసీమ ఫస్ట్ వరంగల్లోనే పోయిన, తర్వాత సిద్దిపేట ప్రాంతానికి పోయిన, తర్వాత హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు? ఉస్మానియా యూనివర్సిటీలో కొద్ది రోజులు ఆర్గనైజర్ పనిచేసిన. ఓకే. 82లో ఉస్మానియాలో పనిచేసిన. దాని తర్వాత ఇక అక్కడి నుంచి ఇక్కడ కూడా ఉండలేని మీరు పరిస్థితి. బయట ఉండి పని చేశారన్నా లోపల ఉండా? అంటే ఇక అప్పుడు రహస్య జీవితం, ఓకే. శత్రువు తెలియకుండా ఉండడమే రహస్య జీవితం. అంతేగాని చాలామంది అనుకున్నట్టు అడవుల్లో ఉంటారు, అవును. లేకపోతే గొయ్యిలు దోకొని ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఇన్ఫార్మల్ గా పనిచేసారు అన్నట్టు. ఇన్ఫార్మల్ అన్నట్టు ఆర్గనైజర్